సార్లు దేవుడు నన్ను ప్రేరేపించి మాట్లాడాడు. I decided, let me tell it on today, let me tell it or some other day. సోమవారం చెప్పొచ్చులే, లేకపోతే ఇంకే రోజు ఆయనకి సువార్త చెప్పొచ్చులే అనుకున్నాను. You know what happened finally? అయితే చివరికి ఏం జరిగిందో తెలుసా? Even till today I cannot forget that person. ఈ రోజు కూడా ఆ విషయంలో నేను క్షమించుకోలేకపోతున్నాను. I don't know how I'm going to answer God for this laziness or whatever, negligence, carelessness. I don't know how I'm going to answer God. అసలు దేవుడికి ఈ విషయంలో నా నిర్లక్ష్యం గురించి, దేవుడు చెప్పమన్నా చేయకపోవడం బట్టి దేవుడికి నేను ఎలా లెక్కప్ప చెప్పాలో ఈ రోజు కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. Why am I telling this? Because make the best use of the opportunities that you have. నేను ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నాను తెలుసా? దేవుడు మీకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. You will not have one more opportunity to come and study like this in this college. మరొకసారి ఇదే కాలేజీలో చదవడానికి మరొక అవకాశం నీకు రాకపోవచ్చు. You will not find another time for you to preach the gospel when you are studying with the students here. మరలా నీవు విద్యార్థిగా ఉన్నప్పుడు మరలా నీకు ఇలాగ సువార్త ప్రకటించే అవకాశం నీకు రాకపోవచ్చు. Manage your time. సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి. Please take down this one, it's important. చాలా ప్రాముఖ్యమైనది, ఇది తీసుకోండి. ఇది okay, it's a chart which is showing how to manage your time. అక్కడ ఒక చార్ట్ మీకు చూపించబడుతుంది, సమయాన్ని ఎలాగ మనం వాడుకోవాలనేది. There are four compartments. అక్కడ 4 భాగాలు ఉన్నాయి. Okay, urgent, not urgent, important, not important. అత్యవసరమైనది, అవసరమైనది, అనవసరమైనది, okay, సామాన్యమైనది. So whatever is important and urgent, do it first. ఏదైతే అత్యవసరమైనదో ముఖ్యమైనదో అది ముందు మనం చేయాలి. Don't you think this is correct? నిజమంటారా కాదంటారా? Whatever is important, ఏదైతే ప్రాముఖ్యమైందో, whatever is urgent, ఏదైతే అత్యవసరమైందో, don't delay it, do it immediately. అవి చేయడానికి ఎన్నడూ వెనుకాడొద్దు, వెంటనే అవి చేయాలి మీరు. Okay, if somebody is having a heart attack, don't say I will finish my assignment then take you to hospital. ఎవరికైనా గుండెపోటు వచ్చింది అనుకోండి, గుండెపోటు వస్తే నేను నా పని చేసిన తర్వాత వస్తానంటారా? That is important and that is urgent. అది చాలా అత్యవసరమైనది, వెంటనే మనం చూపించాలి. Your health issues are important and urgent. మన యొక్క ఆరోగ్య విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది. Your spiritual activities are important and urgent. నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ విషయాలు కూడా చాలా అత్యవసరమైనవి, ప్రాముఖ్యమైనవి. Don't say after I get my certificate I will take baptism. నేను ఏదో నా చదువు అయిపోయిన తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా అనుకోవద్దు. I pray that all of you will have long life. మీరందరూ కూడా దీర్ఘాయు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. But our life has got no guarantee. అయితే మన జీవితానికి గ్యారంటీ లేదు. Do those things first. కాబట్టి ఏవైతే మొదట చేయాలో వాటిని మొదట చేయడం నేర్చుకోండి. Okay, what are all those things? ఏంటవన్నీ? Emergencies. ఏంటవన్నీ కూడా అత్యవసరమైనవి, ప్రాముఖ్యమైనవి. There are some things which are important but not urgent. చాలా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి కానీ అవి అత్యవసరమైనవి కాదు. That you do it later. అవి తర్వాత చేయొచ్చు. For example, exercise, dental appointment. ఉదాహరణకి మనం వ్యాయామం చేయాలనుకోండి. I will do my exercise, only then I will do that one. No, you cannot say that. నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను వ్యాయామం చేస్తానని చెప్పకూడదు. There are some things which are not important, not urgent. కొన్ని అత్యవసరమైనవి ఉన్నాయి, కొన్ని అంత ప్రాముఖ్యము లేనివి, Totally eliminate from your life. ఏది ఏమైనా నీ జీవితంలో If it is not urgent, అది అత్యవసరమైనది కాకపోతే, and if it is not important, అది ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది why do you కాకపోతే, want it in your life then? అలాంటప్పుడు నీ జీవితంలో నీవెందుకు? Okay, so if it is urgent and not important, if it is urgent and it is not important, అది అత్యవసరమైనది, అది ముఖ్యమైనది కానప్పుడు delegate it to somebody. ఎవరికో అది చెప్పు. Okay, delegate it to somebody. ఎవరికో Take చెప్పండి. somebody's help. ఎవరితో సహాయం కోరండి. Give it to your sister or brother. ఎవరో మీ సహోదరుడికి ఎవరికి చెప్పి సహాయం కోరండి. Are you able to understand? మీరు అర్థం చేసుకుంటున్నారా? Okay, the urgency level is high, low. Important levels is high, low. అయితే Then the strategy is same. అత్యవసరమైనది మొదటి స్థానంలో ఉంది, ప్రాముఖ్యమైనది రెండో స్థానంలో ఉంది, అవసరమైనది మూడో స్థానంలో ఉంటుంది. Okay. Now the talking point is tip 1. Focus on your relationship with God. First, important and urgent. మన జీవితంలో అత్యవసరమైనది, ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది నెంబర్ 1. You can lose anything in your life but not God.
నీ జీవితంలో దేన్నైనా నువ్వు కోల్పోవచ్చు, పోగొట్టుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం కోల్పోవద్దు, Yes or పోగొట్టుకోవద్దు. no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? Okay, so the tip one is focus on your relationship with God. కాబట్టి నీ యొక్క దృష్టి అనేది దేవునితో నీకున్న సంబంధం మీద పెట్టండి. Tip number 2, రెండవ విషయం, learn to say no to those things which are not your first priority list. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వలేని విషయాలకి కాదు అని చెప్పడం నేర్చుకోండి. Indians do not have the habit of telling no. భారతీయులకి చాలా వరకు చెయ్యను కాదు అని చెప్పడం అలవాటు ఉండదు. Yes or no? అవునా కాదా? 10 kg on your head. Yes, sir. 10 కేజీలు నీ నెత్తి మీద బరువు పెడితే అవునండి, Another person will come and say, one more 10 మరొక kg. వచ్చి అయ్యా మరో ఈ బరువు కూడా నీ నెత్తి మీద పెట్టుకోండి అంటే Yes, sir. అలాగేనండి. Another person will say, one more 10 kg. Yes, మరొక వ్యక్తి sir. వచ్చి మరొకలా మూట పెడితే అలాగేనండి. Even if you die, you won't say no. నువ్వు చనిపోయినా కూడా నువ్వు నో If అని it is చెప్పు. not important, if it is not urgent, if it is nothing to do with anything else in your life, say no to it. నీ జీవితంలో అది అత్యవసరమైంది కానప్పుడు, అది ప్రాముఖ్యమైనది కానప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. If it is not in your priority list, say no to it. నీ యొక్క ప్రాధాన్యతలో ఉన్నటువంటి లిస్టులో ఆ యొక్క విషయం లేనప్పుడు వెంటనే నో అని చెప్పండి. Don't overcommit yourself. నిన్ను నీవు ఎక్కువగా ఊహించుకోవద్దు. పాస్టర్ చెప్తే ఎట్లా నో చెప్పేది? పాస్టర్ గారు చెప్తే ఎలాగండి నో అని చెప్పేది? ఓకే, ఆఫ్టర్ దట్ పాస్టర్ నో సెన్స్ ఆల్వేస్ టెల్లింగ్ మీ ఓన్లీ. ఆ తర్వాత మనం ఏమంటాం, ఈ పాస్టర్ గారు ఎప్పుడు నాకే చెప్తాడని అంటాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాస్టర్ ఎస్ అయ్య గారు, Pastor ఎస్ అయ్య గారు. పాస్టర్ గారు ముందేమో అలాగేనండి అలాగేనండి అంటాము. పాస్టర్ ఇస్ నాట్ హ్యూమన్ బీయింగ్ బిహైండ్. ఆ పక్కకి వెళ్ళిపోయి అంటాం అసలు ఆ పాస్టర్ మనిషే కాదు అంటాం. Don't overcommit anything. If you cannot do, say directly no, it is not possible because I have this work. నువ్వు చేయగలను అనుకుంటే చేస్తానని చెప్పు, చేయలేను అన్నప్పుడు చేయలేనని చెప్పు, కానీ నీ శక్తికి మించి నువ్వు ఆలోచించొద్దు, చెయ్యొద్దు. Tip number 3, plan your week in advance. మూడో యొక్క విషయం ఏంటంటే నీ బలహీనతలు ఏంటో ముందుగానే తెలుసుకో. When you have to plan your week from Monday onwards, what are you going to do? నువ్వు సోమవారం నాడు ఏం చేయాలో ముందుగానే నువ్వు తెలుసుకో. Do you plan? నీకు ఏం చేయాలో ముందుగానే We don't have any plan. ఆ ప్రణాళిక మనకుందా, టైం టేబుల్ మనకుందా? And that is why we are facing so much of problem. మనకి ఏం చేయాలో మనం ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోం కాబట్టి Sunday we spend చాలా the whole- సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాం. Sunday whole day we spend in enjoyment and entertainment. ఆదివారం అంతా విచ్చలవిడిగా గడిపేస్తాం. Sunday is the only day I am getting. ఆదివారం ఒక్కటేనండి నాకు ఖాళీ. And the whole week is spoiled. అంతే, ఆదివారం అంతా అలా విచ్చలవిడిగా గడిపేస్తాం. What you have to do on Monday, Tuesday, Wednesday, Thursday, Friday, plan it on Sunday and finish it. మిగతా 6 రోజులు చేయవలసిన పనులన్నీ స్పాయిల్ అయిపోతాయి, చేయలేము. Okay. కాబట్టి And do you plan? మీకు ఒక ప్రణాళిక ఉందా? At least from today, can we do that? కనీసం ఈ దినమని సరే నీ ఒక ప్రణాళికబద్ధముగా నీ యొక్క జీవితాన్ని జీవిస్తావా? Okay, tip number 4 is stay focused on your goals. నాలుగో విషయం చాలా జాగ్రత్త వినండి. మీ యొక్క గురి, Okay, మీకున్న stay లక్ష్యం మీద focused. పెట్టండి. Stay focused on your goals. నువ్వు ఏ గురి అయితే పెట్టుకున్నావో ఆ గురి మీద నీ యొక్క మనసు పెట్టాలి. As a student, what is your goal? ఒక విద్యార్థిగా నీ గురి ఏంటి? What is your goal? మీ యొక్క గురి ఏంటి? మీ ఎయిమ్ Watching IPL? Is that your goal? ఐపీఎల్ మ్యాచ్ చూడడమే నీ గోలా? Is that your goal? Watching World Cup? Is that your goal? లేకపోతే వరల్డ్ కప్ మ్యాచ్ చూడడమే నీ Your గోలా? goal is to see that you get the best marks in your studies. ఒక విద్యార్థిగా నీకు ఉండవలసినటువంటి గోల్, గురి ఏంటంటే Focus only on that. నీ చదువు మీద మాత్రమే మంచి మార్కులు తెచ్చుకోవాలన్న విషయం మీద God మాత్రమే. will not support lazy people. Please understand. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు అన్నంత మాత్రాన సోమరపోతుల్ని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించడు. Okay, first check your work ethics. కాబట్టి నీ యొక్క పనిలో నీవు నిబద్ధత కలిగి ఉండు. Okay, don't take somebody else's assignment and copy and say I finished it. కొంతమంది వాళ్ళకి అప్పచెప్పిన పని ఇంకోళ్ళకి అప్పచెప్తారు, నేను చేశానని అంటారు. In exam, don't see other people's paper and write and get good marks. మరి కొంతమంది ఆ పక్కోడి పేపర్లో చూసి రాసేసి మంచి మార్కులు తెచ్చేసుకున్నాను అనుకుంటారు. Don't take papers from your left pocket, right pocket, from here and everywhere. కాబట్టి పరీక్షలకు వెళ్ళే టైంలో ఇక్కడ అక్కడ స్లిప్లు పెట్టుకుని వెళ్ళి పరీక్షలు రాసి నేను పాస్ అయ్యానని చెప్పుకోవడం కాదు. Your textbook should be outside your classroom ఆ యొక్క when you are writing exam.
పరీక్షలు నువ్వు రాస్తున్నప్పుడు ఆ పుస్తకం అనేది బయట ఉంటది. And the material which is available in the textbook should not be on your body. అయితే ఆ యొక్క విషయం అంతా కూడా నీ యొక్క శరీరంలో ఉండకూడదు. Okay, you must follow ethics in whatever you are doing. నీవు చేసే ప్రతి దానిలో కూడా నైతికంగా నీవు If I ఉండాలి. get marks, I will get only by studying. నీకు మార్కులు ఎలాగ రావాలంటే నేను కష్టపడి చదివి తెచ్చుకున్న మార్కులు ఇవి అని నువ్వు చెప్పాలి. And the next thing is delegate. తర్వాత ఏంటంటే అంకిత భావం. Okay, don't do everything on yourself. ప్రతిదీ దానికి మీరు అంకితం అయిపోకండి. If one work can be done in 1 hour by one person, ఒక గంటలో ఒక వ్యక్తి ఒక పని చేస్తే then 4 people join together, they can finish in how many minutes? ఒక గంటలో ఒక వ్యక్తి ఒక పని చేస్తే నలుగురు కలిస్తే ఆ పని ఎంతలో అయిపోతుంది? 15 minutes. 15 నిమిషాల్లో అయిపోద్ది. Okay, so for example, now we were writing our certificates outside. కింద మీ అందరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కింద రాస్తా ఉన్నాను నేను. I only suggested, Pastor, let's give the certificates for this conference. నేను చెప్పాను పాస్టర్ గారు మన కాన్ఫరెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇద్దామని చెప్పాను. So pastor gave me punishment. Come on, sign 200 certificates. కాబట్టి పాస్టర్ గారు ఆ సర్టిఫికేట్లన్నీ నాకు ఇచ్చి ఇక్కడ మీరు సంతకం పెట్టండి అన్నారు. Okay, so this we cannot change. We cannot delegate to anybody. ఇది మనం చెయ్యాలి. దీన్ని ఎవరికి మనం కాదనలేము. We cannot delegate this to anybody. ఇది ఎవరిని మనం ఇచ్చేయలేము. But writing names we can delegate to somebody. అయితే మనం ఇతరులకు రాస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Wherever possible to delegate your work, please delegate. Believe them. కాబట్టి దయచేసి మనం ఏ పని చేసినా సరే ఆ పనిని మనకి ఎవరు ఏ పని అప్పగించినా సరే దాన్ని అంకిత భావంతో చేయాలి, హృదయమంతుడితో చేయాలి. Okay, and everyone who has this hope fixed on him purifies himself just as he is pure. That means, what does it understand? We should think, how I am talented, so others are also talented. కాబట్టి ఎవరికైతే ఇలాంటి మనస్సు ఉంటుందో, నాకు తలంతులు ఉన్నాయి కాబట్టి నా వల్ల ఇతరులకు కూడా అలాంటి ఆధిక్యతలు తలంతులు ఉండాలని కోరుకుంటారు. Do you believe that only you are great in this world? నీ ఒక్కడవే గొప్పవాడివి గొప్పదని అనుకుంటున్నావా? Boys side, do you think you are the only people who are great in this world? అబ్బాయిల వైపు నేను ఒక్కడనే గొప్పవాడిని అనుకుంటున్నావా? There are many people greater than us. మీకంటే గొప్పలు బోల్డ్ మంది ఉన్నారు. And there are many people who are equally great than us. మనకంటే గొప్పవారు సమానులైన వారు ఉన్నారు. That is why teamwork is very important. కాబట్టి మనకి ఒక బృందముగా కలిసి పనిచేయడం చాలా ముఖ్యమైనది. What is delegation? అంకిత భావం అంటే ఏంటి? It is teamwork, that's all. అంకిత భావంతో పని చేయడం అంటే ఏంటంటే I will only fix the mic, I will only do this one, I will only put my keyboard like this, అందరం play drums like this. అందరం కలిసి పని చేయడం. నేను ఒక్కడనే ఇది చేస్తాను, నువ్వేది చేయొద్దు, నేనే చేస్తాను అనేది ఉండకూడదు. Have you seen some multi-talented people? They'll fix 2 cymbals here కొంతమందికి అన్ని రకాల విద్యలు ఉంటాయి. and mouth organ here. Okay, guitar here. They'll do like this, they'll do like this. Can you do like this in your life? చాలా మంది ఎక్కువ తలంతులు ఉన్న వాళ్ళు ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకొని అది ఇది అన్నిట్లో దూరుతారు. Delegation is teamwork. చూడండి, అంకిత భావంతో పని చేయడం అంటే ఏంటంటే అందరం కలిసి పని చేయడం. Okay, delegation is teamwork. అంకిత భావంతో పని చేయడం అంటే ఏంటంటే కలిసి పని చేయడం. If there are 4 questions, 4 ప్రశ్నలు ఉన్నాయి అనుకోండి. 4 people join together and say, you find out the answer for first question, you find for second question, you find answer for third, and you find answer for the fourth one. 4 ప్రశ్నలు నలుగురు పంచుకొని నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు, నువ్వు ఈ ప్రశ్న అని మనం అలాగ పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. How fast the work will happen? అప్పుడు చూడండి ఎంత త్వరగా అయిపోద్ది ఆ పని. How fast the work will happen? ఆ పని ఎంత త్వరగా అయిపోద్ది. That is important. అది చాలా ప్రాముఖ్యమైనది. Thank you for listening to me. May God bless you. ఎంతవరకు చాలా ఓపికతో విన్నారు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. స్మాల్ ప్రేయర్. Shall we all stand to our feet? మన అందరం ఆఖరిగా ప్రేయర్ చేసుకుందాము. అందరూ నిలబడి, ఎవరు ప్రేయర్ దయచేసి అందరూ నిలబడండి. లంచ్ బ్రేక్ ముందు మన అందరం నిలబడి ఒక్కసారి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్. అవర్ బిషప్ అయ్యా ఈస్ గోయింగ్ టు ప్రే అండ్ బ్లెస్ us. We are having session after the lunch. మనకి మధ్యాహ్నం ఇప్పుడు భోజన విరామం, దీని తర్వాత మనకి let me see everybody. లంచ్ తర్వాత క్విజ్ ఉంటది, తర్వాత స్కిట్ ఉంటది. Okay, so don't disappear after lunch. కాబట్టి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన వెంటనే మాయమైపోకండి.
Eat so much that you can gain strength. Eat so much that you can gain strength. మీ అందరికీ బలం కావాలి కదా, So you must eat so much. కాబట్టి మీకు కావాల్సిన చక్కని కింద భోజనం Eat ఉంది. little so that you don't sleep. నిద్ర రాకుండా ఉండాలంటే కొంచెం తినండి. Okay. So have a good lunch. Before that, let's pray. కాబట్టి మనం చక్కని ప్రేమ విందు మనందరం కలిసి భోజనం చేయడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. Father, we thank you for this session and the sessions which happened from the morning. యేసు ప్రభువా, ఈ ఉదయ కాలము ఈ మొదటి సెషన్ లో మీరు మాకు సహాయం చేశారు, మీకు వందనాలు. Lord, when we go to this place, we want to see that we are changed and transformed. ప్రభువా, ఈ యొక్క కాన్ఫరెన్స్ ముగించినప్పటికీ బిడ్డలు రూపాంతరం చెంది మార్పు చెంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. Thank you for bringing these students. ఈ యొక్క యవ్వన బిడ్డలందరినీ తీసుకొచ్చారు ప్రభువా, We మీకు thank you స్తుతులు. for teaching them and transforming them. వారికి బోధిస్తూ వారిని మారుస్తూ ఉన్నందుకే మీకు వందనములు. Thank you for all the arrangements that you did. మీరు ఈ యవ్వన బిడ్డల కొరకు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి మీకు వందనాలు. Even as we disperse for our lunch, మేము మధ్యాహ్న భోజన విరామం కొరకు మేము డిస్పాచ్ అవుతుండగా we pray, O God, the food that we eat, the water that we drink, and the air that we inhale will be sanctified in the name of ప్రభువా, మేము Jesus. తినే ఆహారమును తాగే పానీయమును మీరు ఆశీర్వదించవలసిందిగా యేసు నామములో అడుగుచున్నాము. Lord, satisfy our appetite. మా యొక్క మా కొరతను తీర్చండి, తృప్తిపరచండి. God, we pray for all the arrangements which have done. We pray that there will be order in the things that we do in future. ప్రభువా, రాబో దినాల్లో ఇక్కడ జరిగిన ఏర్పాట్లు అన్నిటి కూడా ఘనపరచబడినట్లుగా మీరే సహాయం చేయండి. Help us to be fresh to come and attend the next session. రెండో సెషన్ లోనికి మమ్మల్ని నూతన పరిచి తీసుకొని రండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. నౌ మొదటి సెషన్ ఇస్ ఓవర్. నాన్న డోర్ తీయండి.